ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. సన్నిధి వచ్చానయ్యా, నాతో మాట్లాడవా. మరుసగటిగా డాడీ ఈ సన్నిధి వచ్చానయ్యా, నాతో మాట్లాడవా. అందరూ చప్పట్లు కొడదాం, ప్రభుని కనపడదాం. ఆయన రక్తములో మనం కడగబడాలి. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన తన కృపను, ఆయన కాపుదలను మనకి ఇచ్చి పరిగెత్తాను ఈ లోకములో. పరుగెత్తి పరుగెత్త ఈ లోకములో, చెడిపోయి పడిపోయా నీ సన్నిధిలో. అందరూ ఆ మాట చెప్తాము గట్టిగా పెద్ద స్వరములతో. పరుగెత్తి పరుగెత్త ఈ లోకములో, చెడిపోయి పడిపోయా నీ సన్నిధిలో. ఆలసి ఉన్నానయ్యా, ఆలస్యం చేయా. అందరూ ఈ మాట చెప్పండి. ఈ లోకంలో మనం అనేక రీతిగా అలసిపోయినటువంటి వారుగా ఉన్నాం. ఆలస్యం చేయా, డాడీ నీ సన్నిధి వచ్చానయ్యా, నాతో మాట్లాడవా. డాడీ నీ సన్నిధి వచ్చానయ్యా, నాతో మాట్లాడవా. నీ సిలువయే నీ రక్తము నాకు. యేసయ్య మాట్లాడితే ఎంతమందికి ఇష్టం ఉంది? చేతులు పైకి ఎత్తండి. అందరికి ఇష్టం ఉందా? యేసయ్య మాట్లాడాలి. హల్లెలూయా. అలసి ఉన్నానయ్యా, ఆలస్యం చేయకయ్యా. గట్టిగా గట్టిగా. అలసి ఉన్నానయ్యా, ఆలస్యం చేయకయ్యా. నేను చెప్తున్నాను వినండి. నిరాశ నీరాసం నన్ను విడిపో అనండి. నిరాశ నీరాసం నన్ను విడిపో. మరోసారి నిరాశ నిరాశ నీరాసం నన్ను విడిపో. నా బలము నా శక్తి నా యేసయ్య. ఎవరండి మన బలము మన శక్తి? ఎవరు? యేసయ్య. నా యేసయ్యే నా బలము నా శక్తి. ప్రియమైన నీ బిడ్డలు ప్రభువా, నీ స్వరము వారికి వినిపించి వారు ఏ ఆస్తో ఈ స్థలానికి వచ్చారో వారి హృదయ కోరికలు వాంఛలను మీరు తీర్చండి. ఈ ఆరాధన అంతట్లో మాకు తోడుగుండి ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి అందరూ ఒకసారి చప్పట్లు పెడితే బాగుంటుంది. చప్పట్లు చప్పట్లు బలంగా. యేసు రక్తమే జయమని చెప్పాలి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం జయం.
జయం జయం. సాతాను శక్తులు ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ స్థలంలో మీ జీవితంలో అద్భుతం అందరి జీవితంలో జరిగించును గాక. ఆమేన్. దయచేసి సావిత్రి విజయవాడ ఎవరండి ఈ సిస్టర్? ఒకసారి నిలబడండి. సావిత్రి గారా? అమ్మా మీది విజయవాడేనా? అంటే నేను ఎట్లా మీకు టీవీలోనే ఎవరైనా చెప్పారా? చూసారా? అంటే 2 వారాలు అయింది మీరు ఇక్కడ వచ్చి? 2 వారాల క్రితం. మీరు చెప్పండి, ఏమి జరిగింది మీకు? నాకు పేగు క్యాన్సర్ వచ్చిందయ్యా. పేగు క్యాన్సర్ అన్నారు. విజయవాడైనా మీది ఇంకెక్కడన్నా పక్కన? విజయవాడ బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర మధ్యలో 1 వారం మధ్యలో అంత ముందు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పటికి 3 వారాలు. హాస్పిటల్లో వెళ్ళారు. అక్కడ ఇది వరకు చూపించుకున్నాను అయ్యా. ఎక్కడికి వచ్చినానికి ఒక టాబ్లెట్ వేసుకొని హాస్పిటల్కి ఇక్కడికి వచ్చాక ఇంకెవరు వెళ్తారా ఎవరన్నా హాస్పిటల్కి? అంటే పేగు క్యాన్సరా? పేగు క్యాన్సర్ సంవత్సరం రోజులు పేగు బయట పెట్టారయ్యా. పేగులు బయట పెట్టారా? పెట్టి మళ్ళీ బ్యాగ్ లాగా బయట ఒకళ్ళు మాట్లాడాక ఒకళ్ళు మాట్లాడకూడదు. బ్యాగ్ ఉందా నీకు ఇప్పుడు? లేదు, మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ చేసేసారు. ఓకే, ఇన్ని రోజులు బ్యాగ్ బయట ఉంది. బయట ఉంది పేగుల లోపల. ఓకే, మరి ఇక్కడికి వచ్చాక ఏమి మేలు జరిగింది మీకు? ఇరోషనాలు తగ్గినాయి అయ్యా. రోజుకు 15 సార్లు 20 సార్లు రోజుకి పేగు జాయింట్ చేసి. ఒకటి వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పకు, నాకు మీకు మాటలేవు. డాక్టర్లు చెప్తారు నీ పేగు లూజ్ అయిపోయిందని చెప్పారు. అన్నా చెప్పారా? అవునయ్యా. అందుకే మోక్షన్స్ అయిపోతున్నాయి. ఇక నిన్ను బాగు చేయలేం. ఇక అదన్నీ ఏదో బ్యాగ్ పెట్టి ఉండొచ్చు. రోజు 15 టాబ్లెట్లు ఎందుకు వేస్తున్నారు? క్యాన్సర్కి ఇక్కడ గడ్డలు వచ్చినాయి అయ్యా. ఇక్కడ మళ్ళీ నొప్పిగా ఉంది. ఇరోషనాలకి గ్యాస్కి అన్నిటికీ 15 టాబ్లెట్లు వేసుకోవాలయ్యా నేను. మీరు ఎన్ని సంవత్సరాలకి ఈ బాధలు? ఇవిడికి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఇప్పుడు ఈ వారం మొదలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు హాస్పిటల్ లేదా? ఈ హాస్పిటల్కి వెళ్ళలేదు. లేదు, ఇక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. ఈ 3 వారాల నుంచి టాబ్లెట్ కూడా. మీ ఇద్దరు అనుకుని వచ్చారా లేకుంటే ఎవరన్నా? లేదు, అనుకునే వచ్చాము. ఇద్దరు ఇక్కడ మంచి పాస్టర్ ఉంటాడు, బాగా ప్రార్థన చేస్తాడు, మాకు తగ్గిపోద్ది అనుకున్నారా? అవును. నేను మీ ఇద్దరి మీద కానీ ఏమైనా చైల్డ్ గార్డ్ని పెట్టానా? అందరితో పాటుగానే అంతే అంటే స్పెషల్ ఏమి లేదు. చప్పుడు కొట్టండి గట్టిగా. పేగు క్యాన్సర్ రోజు 15 విరోచనాలు అంటే మనిషి ఎంత నీరసం అయిపోతారు, ఎంత చిరాకు అవుతుంది. నీ పేరేంటి సిస్టర్స్? సావిత్రి అనిపిస్తుంది. ఎద్దుగు ఈ బతుకుందుకు అనిపిస్తుంది కదా? అవునయ్యా, అనిపిస్తుంది. గడ్డలు ఉన్నాయా ఇంకా కరిగిపోయినాయా? అంటే అప్పుడు ఎంతలో ఉన్నాయి, ఇప్పుడు ఎంతలో ఉన్నాయి? ఇంత ఉంది అయ్యా, ఇప్పుడు కొంచెం ఉంది అయ్యా. రొమ్ము మీద అది క్యాన్సర్ అంటారు మామూలుగా. పేగులకి క్యాన్సర్. పేగు క్యాన్సర్. ఇంకో గడ్డ ఎక్కడ ఉంది? కొంచెం ఉందా? అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం లేదు, చప్పటి గట్టిగా. గడ్డలు క్యాన్సర్ని నార్మల్ చేయగలిగిన దేవుడు, ఆ సంబంధమైన గడ్డలు కూడా కరిగించిన దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు నేనేమన్నా రావాలని చెప్పానా? మళ్ళీ ఎప్పుడైనా రావాలన్నానా? విశ్వాసంతో వచ్చారా? రండి ఇక నుంచి. అప్పుడు నేను చెప్పాను ఈ వారం వచ్చి మళ్ళీ రావద్దని చెప్తున్నా కదా, అట్లా వద్దు, మళ్ళీ రండి. ఇంకెవరైనా వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇక్కడ దేవుడే నీది దగ్గర ఉన్నట్టే ఉందయ్యా. అంతేనా? అవును, ఎక్కడెక్కడ తిరిగాము, నాకైతే కొంచెం కూడా స్వస్థత రాలేదయ్యా. ఇక్కడికి వచ్చినాక నేను ఎంతో రిలీఫ్గా ఉన్నా. 15 టాబ్లెట్లు వేసుకున్న. రోజు నరకమయ్యా, బయటికి వెళ్ళలేను. 20 లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టారయ్యా నాకు. అయినా బతుకుతానని నమ్మకం లేదు, డాక్టర్ చెప్పలేదు. నిజంగా వేళ విశ్వాసం చూడండి. మేము ఇక్కడ 2సారి రావద్దని చెప్తాం ఎవరికైనా. ఒక్క రోజులు వచ్చి తగ్గించుకుని వెళ్ళిపోవాలి కదా. వీళ్ళు విశ్వాసంతో వచ్చారు ఇక్కడ. అవునయ్యా, నేను ఇక్కడ ఎవరైనా మేము పిలిచామా? ఎవరికైనా ఒక్కడైనా నిలబడండి. మీరు పిలిస్తే మేము వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు నిలబడండి. ఒక్కళ్ళు తగ్గిపోవాలా. అది పేగు క్యాన్సర్ అంటే మాటలు కాదు. ఆమె ఇక బ్రతకతో ఆ పేగు క్యాన్సర్ అంటే మోక్షం లూజ్ అయిపోయి వెళ్ళిపోతుంది కదా. ఇక అలా బ్రతకటం కష్టం, బ్రతకొద్ది. కాబట్టి అసలు ఆ బ్రతకొద్దు అసలు. మళ్ళీ రొమ్ములో గడ్డ, మెడలో గడ్డ, తిండి తినరు, నీరసము. అమ్మా ఇవన్నీ యేసయ్య ఇక్కడ తగ్గిస్తున్నాడు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఎలాంటి వ్యాధి అయినా ఇక్కడ వెళ్ళిపోతుంది. మాకు తెలియదు ఇవన్నీ కూడా. సిస్టర్ తెలుసా మాకు ఇవన్నీ?
తెలియదు కదా, తెలియదు. మీరే వచ్చారు, మీరే వెళ్ళారు, మళ్ళీ మీరే వచ్చారు. అవునయ్యా. ప్రైజ్ లార్డ్. సహోదరుడు చూడండి, ఏదో చిన్న పని చేస్తా భార్య చచ్చిపోతే ఎట్లా, ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. బతికించుకోవాలి ఎట్లా అట్లా అని 20 లక్షలు అప్పు అంట. చూడండి, తండ్రి ద్వారా మహిమ కలుగును గాక, తండ్రికి మహిమ కలుగును గాక. రైట్ గాడ్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నేను అనుకుంటా రోగాలతో వస్తావు కదా, ఇక్కడ తగ్గిపోద్ది, హాస్పిటల్కి వెళ్ళని మాట ఇస్తా కదా. నేను ఇస్తున్నానా లేదా? టీవీలో కూడా ఇస్తున్నాను కదా. ఎవరికైనా దమ్ము ఉంటుందా హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇక్కడికి వచ్చాక మరలా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టేది లేదు పిల్లలు చెప్తారు. కళ్ళు లేని వాడికి ఎంత పెద్ద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎంత పెద్దది అండి, సరోజిని హాస్పిటల్ ఎంత పెద్దది. కళ్ళు లేవు కదా, ఒక మనిషి వెళితే ఇక రావు అంటే ఇక్కడికి వచ్చాక వస్తున్నాయి కదా కళ్ళు. ఇవన్నీ చూస్తున్నారు కదా. నేను అబద్ధం చెప్తే నన్ను ఆ టీవీ ఛానల్లో వేయనివ్వరు, గొడవలు అయిపోతాయి. యూట్యూబ్లో ఊరుకుంటారా? ఒక్క చెడ్డ మాట అనటానికి ఇవాళ ఎవరికి దమ్ము లేదు. ఈ భాష గారు కొంచెం ఇలా చెప్తున్నాడు, ఈయన సంగతి ఏంటో చూద్దామని ఎంతమందికి ఉంటుందో తెలుసా? పాస్టర్లు కూడా చాలా కుళ్ళు ఉంటుంది. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది తగ్గదండి, దీనికి మెడిసిన్ లేదంటే నేను తగ్గిస్తానని మాట ఇస్తా. అది ఒక్క నిమిషంలోనే మళ్ళీ మీకేమో గంటలు మీ దగ్గర కూర్చోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మనిషిని ఇంట్లో పెడతారు అంటే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. చుట్టాలందరూ వస్తారు, ఈవిడ చచ్చిపోద్దని వాళ్ళు చెప్తారు కదా డాక్టర్ గారు. ఈ మనిషిని చూడటానికి ఈ చుట్టాలందరూ వెళ్తారు. ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిపోయింది ఇది. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు కదా, ఈ మనిషిని చూడటానికి చుట్టాలందరూ వస్తారు కదా. అప్పుడు మన గురించి ఎవరో చెప్తారు, పలానా ఆయన ఈ మనిషిని బ్రతికిస్తాడని నాకు ఫోన్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి టైం ఇస్తాం, అక్కడికి వెళ్తాం, వాళ్ళు బతుకుతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంట్లోకి వస్తామంతే, ఆ పేషెంట్ లేచి బయటకు వచ్చేస్తాడు. ఇక అంతే, 2 మనం వెళ్ళాలా, వాళ్ళు రావాలి. ఒక్కొక్క పేషెంట్ అయితే అమ్మా అయ్యగారు బయలుదేరారు అనే లోపల అక్కడ వంటలు చేస్తుంది పేషెంటే. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని శక్తి నాలో ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఇచ్చిన వరం ఇది. మీరు ఎవరు కూడా బాధపడకండి, నాకు దేవుడు ఇచ్చిన వరము. ఈరోజు ఇక్కడ స్వస్థత వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా మీకు ఇబ్బంది అయితే ఒకసారి ఫోన్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడతాలే ఫోన్, నేను మాట్లాడను. అయ్యగారికి అనకండి, రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో ఎవరు పక్షవాతాన్ని తగ్గించగలుగుతున్నారు, ఇన్సిడెంట్స్ అప్పటికప్పుడు, ఎవరు కుష్టి వ్యాధులు తగ్గించగలుగుతున్నారు అప్పటికప్పుడు. కుష్టివాదివాడికి తెలుసా, ఈ మోచేతుల నుంచి చీమి రక్తం ఇలా వచ్చేస్తూ ఉంటుంది, వాటర్ వచ్చినట్టుగా కారిపోతూ ఉంటుంది ఈ మోచేతుల్లో, ఈ మడలు, ఈ ఏళ్ళల్లో నుంచి. ఇదంతా ఎవరు? మొన్న ఒక పుల్లమ్మని ఒక ఆవిడ వచ్చింది. పుల్లమ్మ మీ అక్కేనా? చచ్చిపోయిందా బతికిందా? పుల్లమ్మ చచ్చిపోయేది కదా, ఇక్కడికి రాకపోతే బతికేదా? బాగోలేదని హాస్పిటల్ కాడ నుంచి కూడా బాగోలేదని చెప్పారు మాకు. అన్నం తినలేదు, అన్నమే అసలు తినేది కాదు, అన్నం తినలేదు. ఈ పళ్ళు చూసావా ఆవిడ? పళ్ళు కూడా ఏమైంది, చీము వస్తుంది కదా, ఇంత వాపుండి చీమ వచ్చేది మా అక్కకి కదా. అసలు అన్నం కూడా తినేది. నేనే ప్రార్థన చేశాను మీ అక్కకే. పర్లేదు, మా అక్కకి బాగానే ఉంది. బాగుంది, చప్పట్లు కొట్టండి గట్టిగా. మా అక్కయ్య వాళ్ళే. ఆ పుల్లమ్మని మీరే కదా తెచ్చింది? అవునయ్యా. ఈ చిగుళ్ళ మీద ఇంత మందన్న పళ్ళుకి ఉన్నాయి, చీము కారిపోతుంది. నిజమే. అమ్మాయికి సగరు ఉంది, పిప్పన్లు 3 పిప్పన్లు బీకిచ్చారు. 3 బీకిచ్చారా? 3 బీకిచ్చారు పిప్పన్లు. బాగా నెల నుంచి ఏం భోజనం తినట్లేదు, నెల నుంచి భోజనం చేయట్లేదు. మన ఛానల్ చూసి ఇక నేను అయ్యగారు ఆ డాక్టర్ గారి దగ్గరికి ఏమన్నారు, పళ్ళు చీము కారుతుంటే ఏమన్నారు? మొత్తం తీసేయాలి, లైన్ మొత్తం మొత్తం తీసేయాలి, పైన పళ్ళు అన్ని కూడా తీసేయాలన్నారు. ఎంత బాధతో తీసుకొచ్చిందంటే
అవునయ్యా. ఈమె బ్రతుకుతుందని మాకు నమ్మకం లేదయ్యా, ఏడుస్తుంది, పళ్ళన్నీ కదిలిపోతున్నాయి, చీము కారిపోతుంది, తింటలేదయ్యా. మొత్తం ఇంకా ఏమేమి రోగాలు ఉన్నాయి ఆమెకి? మొత్తం రోగాలు, కీళ్ళ జబ్బు. అది ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. కీళ్ళు కూడా నడవటానికి లేదన్నట్టు కాళ్ళు. ఆ మనిషి 16-18 సంవత్సరాలుగా చేతులు కాళ్ళు తిరిగిపోయి, ఆహారం తినకుండా పళ్ళన్నీ కూడా కదిలిపోయి, చీమి కారిపోతుంటే కారిపోతుంది చీమి. ఎట్లా పట్టుకొచ్చారో మొత్తం ఆ 7 పట్టుకొచ్చారు ఆవిడ్ని. ఏ పట్టుకొస్తే ఆవిడ పడిపోతుంది అంతే. ఇలా తీసుకొచ్చుతుంటే ఆ చీర కూడా పట్టుకోలేకపోతుంది ఆవిడ చేతులతోటి. అలాంటి మనిషిని ఈరోజు నా ప్రార్థన దేవుడు ఆలకించి ఇక్కడ భోజనం చేసిందా లేదా? చేసింది. ఇప్పుడు తింటుందా లేదా? తింటుంది. ఆమె లోపల ఉన్న చెడంతా రావటానికి నేను ప్రార్థన చేశా వాంతుల రూపంలో. ఇప్పటికి 2-3 వారాలు అయినట్టుంది, వస్తానే ఉంటుంది. అది అయిపోయే వరకు వస్తానే ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ భూ ప్రపంచంలో నేను ఒక మాట అంటున్నా, ఎవరికి ఇవ్వలేని అంత గొప్ప వరం దేవుడు నాకు ఇచ్చారు. ఇంత బక్కగానే ఉంటారు చూడటానికి, కానీ బకెట్లు కక్కుతున్నారు ప్రార్థన చేస్తే. హాస్పిటల్కి మనకి తేడా ఏంటంటే, హాస్పిటల్ కూడా తీస్తారు, కఫం తీస్తారు, మళ్ళీ ఫామ్ అయిపోద్ది మొక్క రోజులోనే. నేను ప్రార్థన చేశాక ఉన్నదంతా బయటకు వస్తానే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా కూడా, ఒక 2 రోజులు అవ్వచ్చు, వారం అవ్వచ్చు, ఇంకొక వారం వచ్చు, నెల అవ్వచ్చు, అది కారుతానే ఉంటుంది. అదంతా వచ్చాక ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఆకలి మీద ఉండి శక్తి బలం ఉండి అన్ని అవయవాలు క్రొత్తవి వచ్చేస్తాయన్నట్టు. నూతనమైన అవయవాలు ఇచ్చేస్తారు. అన్ని అవయవాలు, 1 కాదు 2 కాదు, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, పేగులు కూడా ఫ్రెష్ అయిపోతాయి. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇది అద్భుతాలు, సూచక్రియలు అంటారు వీటిని. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వాళ్ళు దెయ్యాలు. మన దగ్గర దెయ్యాలతో మాటలు ఉండవు. యేసయ్య ఎలా చెప్తాడు? ఒకడు గెరాసునియ దేశం అది యవనస్తుడు, బలంగా ఉన్నాడు, ఆయనకి అన్నం లేదు ఏం లేదు, కానీ బట్టలన్నీ తీసేసి సమాధుల్లో ఉంటాడు ఆయన. వాళ్ళ తల్లిదండ్రులు నా కొడుకు ఇట్లా అయిపోయాడు ఏంటి అని చెప్పి అందరిని పోగు చేసి ఆయనకి చేతులు కాళ్ళు కడేశారు, ఇంట్లో పెట్టారు. తలుపులు ఎరగొట్టేస్తాడు. ఈ ఇనప సంఖ్యలు అంటారు కదా, వేస్తే వాటిని దారం దించినట్టు తెంపేస్తున్నాడు, కాళ్ళకేసినవి కూడా తెంపేస్తున్నాడు. ఎవరో ఆయన ఆపలేకపోతున్నారు. అలాంటి శక్తులు ఆయనలోకి వచ్చినాయి చూడండి. అప్పుడు యేసు ప్రభువు ఆ మార్గంలో వచ్చినప్పుడు ఆయన చూశాక, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు, నన్ను బాధ పెట్టదు. ఒకవేళ నన్ను పంపించదలిసినట్లయితే ఆ పందులో పంపు, పాతాళానికి మాత్రం వద్దు అని చెప్పాడు. ఆయన ఏమనలేదు, అంతే. చప్పులు కొట్టండి గట్టిగా. ఆ యవనస్తుడు వెంటనే తనకు తెలిసింది అప్పుడు నాకు బట్టలేదు అని సిగ్గు అంతా వచ్చేసింది. దేవుని బిడ్డ గమనించండి, ఆ ఊరు వాళ్ళు మాత్రం ఈ యేసు ప్రభు యేసయ్య మా ఊర్లోకి రావద్దు, వెళ్ళిపో అన్నారు. 2000 పందులు అక్కడ చనిపోయినాయి. గ్రామస్తులు అందరూ చూశారు. దేవుని యొక్క గొప్ప శక్తి చూడండి. ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా? దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి. ఆమె ఇక్కడ ఎంత జనమున్నారు చూడండి. దయ్యాలు వెళ్ళిపోతాయి అందరి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అందరి దయ్యాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆ తర్వాత రోగం కూడా తగ్గిపోతుంది అనండి. రోగం కూడా తగ్గిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకటి చెప్పండి, ఎవరికైనా చెప్పండి, మీరు ఇంటికి వెళ్ళాక వెళ్ళండి పలానా చోట యేసు ఆశ్చర్యపరం ఉంది, అక్కడికి వెళ్ళండి. మనం మాట్లాడుకునేది ఉండదు. మీరు ఎవరు కూడా నాకు రోగాలు ఉన్నాయండి, ఇక్కడ పొడి చేస్తుందండి, కుమ్మేస్తుందండి. ఏమ్మా మీరు ఏమని చెప్పారా సావిత్రి? ఎవ్వరు చెప్పొద్దు. ఎక్కడెక్కడ గడ్డలు ఉన్నాయి అయ్యే కరిగిపోతాయి. కొంతమందికి ఇక్కడ గడ్డ ఉంది పెద్దగా. అవి ఎవరిని చూడతామని చెప్పండి? ఎవరు చూడటలేదు. స్త్రీకున్నా మగవాడికున్నా, స్త్రీకున్నా పురుషుడికున్నా ఇంతంతలో గడ్డలు ఉంటాయి. ఇక్కడ ఎవరికి తెస్తే అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలిసిపరుస్తాడు. హల్లెలూయా. నా ద్వారా తగ్గిపోతాయి అంతే. కొంతమందికి ఇక్కడ ఉంటాయి, అది ఎవరు ఎంత ఇబ్బంది అండి. ఇక్కడ ఆ డాక్టర్ చూసి అబ్బా ఇది క్యాన్సర్ అటు పక్క నుంచి హోలు పడిపోయి చీమి రక్తం వస్తుంది, దాంట్లో అవి ఇవి పెట్టేసి తిప్పేస్తూ ఉన్నారు బాధలు. ఇక్కడికి రండి, ఏం తిప్పుడు లేదు, ఏం లేదు. ప్రార్థన చేయగానే చీమి రక్తం ఆగిపోయి మాడిపోయి నార్మల్. హల్లెలూయా. నార్మల్. హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను. ఇది కూడా నేను రాసిన పాటే. స్వస్థపరచెను యెహోవా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
అభిషేకం నాపై కుమ్మరించగా, మరోసారి అభిషేకం నాపై కుమ్మరించగా, ఆత్మవశునై నేను ఆరాధించగా, ఆత్మవశునై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. ఆనంద తైలము అభిషేకము దిగి వచ్చినట్టు దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా, యేసు చెంత చేరినప్పుడే చింతలన్నీ తీరెను, యేసు చెంత చేరినప్పుడే యేసు చెంత చేరగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, యేసు పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశుడై నేను ఆరాధించగా, పరవశం నాపై కుమ్మరించగా, పరవశమై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. ఆనంద తైలము అభిషేకము దిగి వచ్చినట్లు దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. Glory! Hey, యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. మీరు అనుకుంటారు ఎంతమంది ఉన్నారు కదా, ఈ పాస్టర్ ఒక్కడే ఇంకెవరన్నా తీసుకోండి. ఎవరు, నేను ఒక్కడే మీ అందరూ రోగులు తగ్గడానికి ప్రార్థన చేస్తాను. ప్రార్థన అంటే నెత్తి మీద తీసులు ఏముండో, ఎగిరిపోతాయి, చప్పట్లు కొట్టాలి కానీ ఎగిరిపోవాలి అందరే. హల్లెలూయా అంతే. ఇట్లా అంటే చాలు మొత్తం అందరూ హీల్ అయిపోతారు. హల్లెలూయా. బాధలు చెప్పుకోవద్దు, ఎవరికి కష్టం చెప్పుకోవద్దు, ఎవరి బాధలు చెప్పుకోవద్దు. ఇక్కడ మీరు ఏదో రాస్తారు, ఇది దీనికి మనం చెప్పేదానికి అసలు సంబంధం ఉండదు. మీది ఏమి రాసుకున్నారో మాకు సంబంధం ఉండదు అసలు. ఇప్పుడు మీరు రాసిన దానికి పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నింపబడి చెప్పేదానికి సంబంధం ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరేకుంటారు అన్నీ ఇక్కడ మీరు ఎవరో తెలియదు, కానీ మీరు ఫోన్ చేస్తే మళ్ళీ తెలుస్తుంది మీరు పలానా ఊరు పలానా మనిషి కదా అని చెప్తాం. అప్పుడు పాస్టర్ గారికి ఇవ్వండి, పాస్టర్ గారికి అట్లా వద్దండి, చాలా వచ్చేస్తున్నాయి ఫోన్లు, 5 వరుసగా వచ్చేస్తున్నాయి కదా ఈ ప్రోగ్రాలు. ఈ జనవరిలో ఇంకా పెంచుతున్నాం. ఒంగోలు నుంచి వచ్చారండి, ఇద్దరికి గుండెల్లో నొప్పి. ఎవరండి? మీరా? మేమే సార్. మీకు ఎవరన్నా చెప్పారమ్మా? నేను యూట్యూబ్ చూశాను, లాస్ట్ మంత్ వచ్చాను నేను. మీరు వచ్చారా? ఏం బాధతో వచ్చారు? చేతబడండి. చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారు. వీపీ వెనక గుంజుతుందిగా బాగా, అన్నీ మొత్తం గుంజేస్తుంది. అవును సార్. కోపం చాలా వస్తుంది మీకు? వస్తుంది. సరే కూర్చోండి. నాగరాజు ఎవరండి? భాగ్యమ్మ. తలకు ఆపరేషన్ చేసి క్యాన్సర్ అన్నారు, తలలో నుండి చీము కారుతుంది, నొప్పి నిద్ర లేదు. నువ్వేనమ్మా? తలకని చూపించండి ఆవిడకి, అక్కడ చూపించండి. ఇక్కడ కూడా వస్తుంది సార్ సీమి. అక్కడ ఇక్కడేంటి తలకాయ బొట్టు పెట్టినట్టుగా? ఈడ కూడా వస్తుంది సార్ సీమ్ వస్తుంది. చీము వస్తుందా? అది తగ్గాలని వచ్చావా? చీము తగ్గిపోతే చాలా నొప్పి కూడా ఉంది సార్. అదేలే. రైట్, కూర్చో. రామాదేవి అండి, మహబూబాద్, 2 కిడ్నీలు పాడయ్యాయి, ఆహారం అక్కడికి వెళ్ళాలి ఫాస్ట్గా. పోయిన వారం వచ్చారు వీళ్ళు. రామాదేవి పోయిన వారం వచ్చినట్టు ఉన్నారు. 2 కిడ్నీలు పాడయ్యాయి, ఆహారం తినడం లేదు, గుండె ప్రాబ్లం, డయాలసిస్ జరుగుతుంది, భర్త వదిలి వెళ్ళిపోయి. అయ్యో తల్లి, అక్కడ జాగ్రత్తగా తీయండి. రామాదేవి నువ్వేనా? అవును సార్. నడవలేకుంటున్నది, వద్దానని అన్నారు సార్. మీరే? నడవలేదు, నడవలేదు. ఇక్కడ నడవలేదు ఒకటే,
రెండవది ఈమె చచ్చిపోయేదాన్ని ఇక్కడికి ఎందుకు పట్టుకొచ్చారు అన్నానా? సార్ అప్పుడు ఈమెకి ఇంకే ఏమేమి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, ఏమేమి మంచి జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఏమి మంచి జరిగింది? అంతకు ముందు యూరిన్ రాలేదు, బాత్రూమ్ రాలేదు, అన్నం తినలేదు. ఈ యూరిన్ ఎప్పటి నుంచి రావట్లేదు? 15 రోజుల కాంచి రాలేదు సార్. ఆగిపోయింది, రాలేదు. వినండి బాగా, రాలేదు సార్. యూరిన్ అంటే టాయిలెట్, మూత్రం 15 రోజులుగా మూత్రం లేదు. తర్వాత మీ కాడికి వచ్చిన కాంచని 3 రోజుల తర్వాత దీన్ని ఏమంటారు? ఇదే బాత్రూమ్ సార్. అది ఎప్పటి నుంచి రావట్లేదు? అది చాలా రోజులే సార్ రాక. అది లోపల ఉందా? ఉంది సార్. మీ కాడికి వచ్చిపోయిన కాంచని 3వ నాడు కాంచని ఇక రోజు పోతుంది సార్. మొత్తం కొట్టేస్తుందా? పోతుంది. ఇది డయాలసిస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, గుండె పాపులో ఉన్నది. ఇది తీసి ఈడ పెట్టాలమ్మా, మీరు కేసీఆర్ సిట్టి తెచ్చుకోరి, మీకు గుండె ఇక్కడ తీసి ఈడ పెడతాం అమ్మా అని చెప్పారు. గుండెని బాగా చేస్తానంటున్నారా? ఇది ఇన్ఫెక్షన్ వచ్చింది, మొత్తం బాడీ మొత్తం ఆమెకు కడుపులో మొత్తం ఖరాబ్ అయినాయి అని చెప్పారు. ఖరాబ్ అయినాయి అని చెప్పితే ఇక నా వల్ల కాదు, ఇక నేను ఈ మనిషిని అమ్మ నాకు వద్దమ్మా, ఈ డాక్టర్లే వద్దు, ఏదొద్దు, ఇంటికి పోదాం పా అమ్మ అని వచ్చేసినాం సార్. వచ్చేసినాక ఇక మీది ప్రోగ్రామ్ సెల్లులలో చూసి ఒక మనిషి చెప్పితే, సరే ఇక మీ దేవుడు నిన్ను బతికించండి బిడ్డ. ఇక నాకు 4 ఆడోళ్ళు సార్. ముఖం కూడా మారిపోయింది కదా, మాసిపోయింది సార్, మంచిగా అయిపోయింది కదా, మంచిగా అయింది. మీ కాడికి వచ్చిన కాంచని కసే ఇంకా బాగా ఆడ మనిషి వచ్చింది నీతో పాటుగా, ఆడబిడ్డ సార్. ఏదో మనిషి రాలేదు. ఇక బాత్రూమ్ పోతుంది మొత్తం, ఇంత కక్కింది పసరా. అసలు కక్కతానికి ఆమెకి శక్తి లేదు. ఈడికి వచ్చిపోయిన కాంచని ఏమున్నదో, ఏ హాస్పిటల్లో డయాలసిస్ నిమిషంలో వినండి పాస్ గారు, ఆ మాట నేను చెప్తున్నాను వినండి. ఎంత పోటుగాడో చూడండి, చప్పట్లు కొట్టండి. వచ్చిపోయిన కంచాని కష మంచిగున్నది సార్. అన్నం తింటాంది, అంతకు ముందు అన్నమే నోట్లో పెట్టలేదు సార్. అన్నం తింటాంది, తింటాంది, ఊరిని పోతుంది, బాత్రూమ్ పోతుంది. మీ దయ సార్, దండం. అసలు నేను వారంలో చచ్చిపోతే ఎందుకు తెచ్చావు సార్, అయినా కానీ వచ్చిన ముందురా. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. ఆమె ఆ పాప దమ్ము ఆయాసం కూడా ఉన్నట్టుంది కదా, ఈ పాపకే తక్కువైపోయిందా? పట్టుకో. ఇంకా నేను రక్తం ఇస్తాను, ఈ వాపులు కూడా తగ్గిస్తాను. లేవు, ఇసుమంటి వాళ్ళని బ్రతికించడానికి పాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు. నువ్వు వెళ్ళకు, తగ్గిపోద్దులే, నీ కూతురు బతుకుతుందిలే. ఈ నిమిషంలో ఎప్పటి నుంచి డయాలసిస్ చేస్తున్నారు? 8 నెలలుగా చేస్తున్నారు. ఫస్ట్ వరంగల్లో చేసారు సార్. 2 నెలలు ఉన్నా, 3 లక్షలు ఖర్చు పెట్టినా, మైబాల 2 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా, ఈడికి వచ్చి 5 లక్షలు పెట్టినా. ఇక వీళ్ళ భర్త ఈ రోగం రాగానే వదిలిపెట్టిపోయింది సార్. నేను ఇక నా భర్త పట్టుకొని తిరుగుతాను సార్. నా 2 కాళ్ళు తిరిగినాయి, దండం పెడతా, ఇక మీరే దయానికి వచ్చినాం సార్. సార్ ఈడికి వచ్చిపోయిన కంచెని అంతకుముందు మీరు కోప్పడ్డారు కదా, దాని వల్లనే ఇక మనకు దేవుడే ఉన్నాడు బిడ్డ, నువ్వు ఎక్కడికి పోవద్దు, నేను ఎక్కడికి పోవద్దు, ఏ దాకా నాకు వద్దని అన్నది. మీకు ఫోన్ చేసి కూడా డయాలసిస్కి పోవాలంట, పోవద్దంటాను సార్. మరి పోనా ఊకోనా అని చూద్దాం మిమ్మల్ని అడిగినా అంటే పోండి అమ్మా అని అన్నావు, పోయినా. మళ్ళీ ఇయ్యాల కూడా డయాలసిస్ ఉన్నది, వద్దని పాన్ వచ్చింది. అవసరం ఉందో 2 సార్ చప్పలు కొట్టండి గట్టిగా. ఆమె థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొడదామా గట్టిగా, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్
ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.